పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ గవర్నర్ను కలిసి ఫిరాయింపుల అంశాన్ని వివరించనుంది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలవడం ఇదే మొదటిసారి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను అనర్హులుగా పరిగణించాలంటూ గత కొంతకాలంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతికి ఫిర్యాదు చేసింది. హైకోర్టు తలుపులు తట్టింది. నేడు గవర్నర్కు పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను భారత రాష్ట్ర సమితి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలవనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, శాసనసభ్యులు గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించనున్నారు. ఇప్పటికే శాసనసభాపతి ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ పోరాడుతోంది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. మధ్యాహ్నం గవర్నర్ను కలిసి ఫిరాయింపుల అంశాన్ని వివరించనున్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాల అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటితో పాటు ఇతర అంశాలను రాధాకృష్ణన్ దృష్టికి బీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. గవర్నర్ను గులాబీ నేతలు బృందం కలవడం ఇదే మొదటిసారి. అధికారాన్ని కోల్పోయి తర్వాత పార్టీ నేతలు ఆయన్ను కలవలేదు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తర్వాత ఇన్ఛార్జ్ గవర్నర్గా వచ్చిన సిపి రాధాకృష్ణన్ను కారు నేతలు ఇప్పటి వరకు కలవలేదు. కాగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, కారు పార్టీ నామమాత్రంగా మిగిలిపోతుందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అహంకారంతో మాట్లాడిన బీఆర్ఎస్ నేడు పేకమేడల్లా కూలిపోతుందన్నారు. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కరీంనగర్లో పర్యటించిన మంత్రులు ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.